ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ కంటిన్యూ అవుతుంది. కేటీఆర్ ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ శర్మ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మజీద్ ఖాన్ తో కూడిన 5 సభ్యుల బృందం ప్రశ్నిస్తుంది. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీ నగదు బదిలీకి సంబంధించి ఆయనపై ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఏసీబీ కార్యాలయం వైపు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. అలాగే తెలంగాణ భవన్ గేట్ కు పోలీసులు తాళం వేశారు. మరోవైపు ఇవాళ సీఎం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు రానున్న నేపథ్యంలో అటువైపు బీఆర్ఎస్ శ్రేణులు దూసుకురాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించడమే కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ ను క్లోజ్ చేయించారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. కేటీఆర్ సంబంధించి ఏసీబీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ మొత్తం పరిసరాలు కూడా ఏసీబీ ఆఫీస్ చుట్టూ పరిసరాలు కూడా తీవ్ర ఉద్రిక్తంగా మారాయని చెప్పవచ్చు. అయితే మరి కాసేపట్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యక్షతన మంత్రులతో, అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక భేటీ కూడా కొనసాగే అవకాశం ఉంది. సో తెలంగాణ భవన్, పోలీస్ కమాండ్ కంట్రోల్, ఏసీబీ ఈ మూడు అన్ని పక్కపక్కన నియర్ బై ఉండడంతో ఆ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిసరాలంతా కూడా చాలా సెన్సిటివ్ గా మారాయి. సో ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ చేరుకోబోతున్నాడు. మరోవైపు ఏసీబీకి సంబంధించి విచారణ, కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ లో విచారణ కొనసాగుతుంది. ఇంకోవైపు బీఆర్ఎస్ భవన్ లో పెద్ద ఎత్తున కీలకమైనటువంటి నేతలు, హరీష్ రావుతో పాటు ఇతర కార్యకర్తలు, నేతలు అక్కడంతా కూడా పోగై ఉన్నారు. సో మొత్తంగా కూడా ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి పోలీసులు కొంత టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. అక్కడ అనుమానాస్పద వ్యక్తులు ఉంటే కూడా వెంటనే పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, గుమిగూడకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర పోలీస్ కమాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి, అదేవిధంగా ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి షాపులు కావచ్చు, ఇతరత్ర పెద్ద వాణిజ్య సముదాయాలను కూడా మూసివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు, సీఎం వస్తున్నాడు కాబట్టి అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. అదే సందర్భంగా ఏసీబీ దగ్గర, ఆఫీస్ దగ్గర కూడా బీఆర్ఎస్ శ్రేణులు గుమిగూడి ఆందోళన నిర్వహించకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సో ఒకే సందర్భంలో కీలకంగా అటు ఏసీబీ ఆఫీసు, ఇటు తెలంగాణ భవన్ మధ్యలో పోలీస్ కమాండ్ కంట్రోల్ ఇవంతా ఉండడంతో, సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో ఇప్పుడు పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను నిర్వహించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా కాసేపట్లో అక్కడ చేరుకోబోతున్నారు కాబట్టి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం లేకుండా ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా పంపించే ప్రయత్నం చేశారు. సో అక్కడ ఉన్నటువంటి షాపులను కూడా ఇప్పుడే మూసివేసినట్టుగా తెలుస్తా ఉంది. సో చాలా తీవ్రంగా ఉద్రిక్తంగా ఉంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న తరుణంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి పోలీసులు మాత్రం కొంత టెన్షన్ పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో గతంలో ఎప్పుడు లేనట్టుగా ఆ రూట్ అంతా కూడా సెన్సిటివ్ గా మారిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అంటే గుమిగూడకుండా ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఎవరు బీఆర్ఎస్ తో పాటు ఇతర వాళ్ళు గుమిగూడకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క చిన్న సంభవించినా, ఏదైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా అది పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి, శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఏసీబీ ఆఫీస్ కు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి అదే దారి గుండా వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏమైనా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ముందుగానే పసిగట్టినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు కాదు, పోలీసులు ముందస్తుగా అప్రమత్తమైనని చెప్పవచ్చు. సో అక్కడ కూడా అడుగడుగున పోలీసులు గతంలో ఎప్పుడు లేనట్టుగా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. సో రోడ్డుపై ఎవరు రాకుండా బారికేడ్లను కూడా అడ్డుపెట్టినట్టుగా తెలుస్తోంది. పోలీస్ కమాండ్ దగ్గర ఇప్పుడు మరి కాసేపట్లో మరికొద్ది క్షణాలను అక్కడ చేరుకునే అవకాశం కనబడుతోంది సీఎం. సో ఇది కనుక ఈ మొత్తంగా కూడా 3 ఏసీబీ ఆఫీసు, ఇటు తెలంగాణ భవన్, ఇటు పోలీస్ కమాండ్ కంట్రోల్ ఈ 3 చోట్ల పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి భద్రతను కట్టుదిట్టం చేస్తా ఉన్నారు. సో మరోవైపు కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. దాదాపుగా ఉదయం 10 గంటలకు కేటీఆర్ సంబంధించి విచారణ ప్రారంభం కొనసాగుతా ఉంది. అప్పటి నుంచి కూడా
దాదాపు 4 గంటలు అవుతోంది, ఇంకా విచారణ కొనసాగుతోంది. సో కేటీఆర్ సంబంధించి విచారణ కొనసాగుతున్న సందర్భంగా అక్కడ నోటి బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ సంబంధించి ఏసీబీ ఎలా డీల్ చేయబోతా ఉంది, కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కొంత టెన్షన్ పడతా ఉన్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ సంబంధించి మాజీ మంత్రి కీలక నేత అయినటువంటి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో అక్కడ ఉన్నట్టు అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశమైనట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ కనుక కేటీఆర్ ను ఏసీబీ అరెస్ట్ చేస్తే పార్టీ తరఫున తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి అనే దానిపైన శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే కేటీఆర్ సంబంధించి ఏసీబీ విచారణ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ నేతలు కీలకమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఒకవేళ ఏసీబీ కనుక కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించినటువంటి నేతలకు ఇప్పటికే ఆ రకంగా ఏమైనా మెసేజ్లు వెళ్ళాయా అని చెప్పేసి కూడా ఒక ఆలోచన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదే సందర్భంలో జిల్లాలో కూడా పోలీసులు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి ఇక్కడ నుంచి కూడా డీజీపీ నుంచి కూడా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ కనుక అరెస్ట్ చేస్తే ఎలా అంటే రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా జిల్లాకు సంబంధించిన ఎస్పీలకు కూడా భద్రత విషయంలో కాస్త సీరియస్ గా ఉండాలని చెప్పేసి మెసేజ్ వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ పరిణామాలన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. సో మరి కాసేపటికి సంబంధించి ఏసీబీ విచారణ సంబంధించి ఒక అప్డేట్ వచ్చే అవకాశం కనబడతా ఉంది. సో లంచ్ సమయం అవుతుంది కాబట్టి లంచ్ చేసి లంచ్ సమయానికి పంపిస్తారా, లేకుంటే లంచ్ తర్వాత కూడా కొనసాగుతుందా అనేది మాత్రం మరి కాసేపట్లో ఈ కేటీఆర్ ఏసీబీ విచారణ సంబంధించి విషయం అప్డేట్ బయటకు రానుంది. అదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి కాసేపట్లో ఈ మంత్రులతో భేటీ కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా ఆ రోడ్ నెంబర్ సంబంధించి 12 లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. అనుష అయితే రాధాకృష్ణ మొదటి నుంచి కూడా ఈ కార్ రేస్ కేసును ఒక లొటపీస్ కేసుగా కేటీఆర్ అభివర్ణిస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది విచారణ అనంతరం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అలాగే అరెస్ట్ తప్పదంటారా, ఎలా చూడాలంటారు దీన్ని? అనుష, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ వాదన బీఆర్ఎస్ వాదన ఒకలాగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాదన మరొకలాగా ఉంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కి సంబంధించి గతంలో బీఆర్ఎస్ తీసుకున్న కొన్ని ప్రధాన నిర్ణయాల పట్ల కాంగ్రెస్ ప్రతిపక్షంలో గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే కూడా ఆ 3 వ్యవహారాలపై ఆరోపిస్తూ వచ్చింది. సో మొన్నటి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 3 అంశాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అలాంటి వాటిలో ఈ ఫార్ములా ఈ కేసు వ్యవహారం ఒకటి. సో ఇక్కడ ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో కేటీఆర్ అన్ని తానే వ్యవహరించి ఇక్కడ నుంచి దాదాపుగా 100 కోట్లు విదేశీ కంపెనీకి పంపించారు, నిధులు మళ్లించారని చెప్పేసి ఒక ఆరోపణ కేటీఆర్ పై ఉంది. సో దీని వ్యవహారమే ఆధారంగా మేము ఏసీబీకి విచారణకు ఇచ్చాము. సో ఆర్బీఐ అనుమతి లేకుండా, కేబినెట్ ఆమోదం లేకుండా, ఇతరత్ర ఎవరి ఆమోదం లేకుండా కేవలం స్వతహా కేటీఆర్ అన్ని తానే ఈ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది నిబంధనలకు విరుద్ధము, కేటీఆర్ ఇందో తప్పు చేశాడు, కనుకనే మేము ప్రశ్నిస్తున్నాము అని చెప్పేసి ప్రభుత్వం రేవంత్ సర్కార్ చెప్తున్న మాట. అదే సందర్భంలో బీఆర్ఎస్ నుంచి వస్తుంది ఏంటంటే కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలా కీలక నేతలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలను టార్గెట్ చేసుకొని ఆ రాష్ట్ర ప్రభుత్వము కుట్రలు చేస్తూ రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కానీ ఇదే సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ను పొలిటికల్ గా కార్నర్ చేయడానికి కాంగ్రెస్ ఇలా కుట్రలు చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తోంది. సో ఈ 2 నేపథ్యంలో ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితంగా అని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తా ఉంటే ఇది రాజకీయ ప్రేరితం కాదు, ఖచ్చితంగా తప్పు చేశారు కాబట్టి ఈ ఏసీబీ విచారిస్తుందని చెప్పి కాంగ్రెస్ వాదిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల క్రమంలో కేటీఆర్ అరెస్ట్ తప్పదా అని చెప్పేసి తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతూ ఉంది. ఒకవైపు భద్రతను కట్టుదిట్టలు చేయడం, అదే సందర్భం తెలంగాణ భవన్ గతంలో ఎప్పుడు లేదో పోలీసులు బయట నుంచి తాళం వేయడం, అదే సందర్భంలో ఆ బీఆర్ఎస్ ను నిలువరించడంతో ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే కేటీఆర్ విషయంలో ఏసీబీ చాలా కీలక పరిణామం జరగబోతోంది. ఏసీబీ కేటీఆర్ ను అరెస్ట్ చేయబోతుందా అని చెప్పేసి జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే కేటీఆర్ అరెస్ట్ అవుతారా
అనేది మాత్రం మరికొద్ది గంటల్లోనే తేలనుంది. సో కేటీఆర్ సంబంధించి ఏసీబీ ఏం చేయబోతోంది, లేకుంటే గతంలో విచారించిన తర్వాత వదిలేసిందో అలాగే మరి కాసేపట్లో విచారించి ఆ ఏసీబీ కేటీఆర్ నుంచి ఆశిస్తున్నటువంటి సమాచారం వచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉంటే వదిలేస్తారా, లేకుంటే ఫర్దర్ గా ఇంకేదైనా నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతుందా అనేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది అనుష. అయితే రాధాకృష్ణ, రెండోసారి విచారణ జరుగుతుంది. మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ఈ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కలిపి విచారించే అవకాశం ఉందా, లేదా ఇదే చివరి విచారణ అనుకోవచ్చా? అంటే ప్రస్తుతం ఈ కేసు వ్యవహారంలో కేటీఆర్ A1 గా ఉంటూ వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ను గతంలో జనవరి 9న ఒకసారి విచారించి పలు ప్రశ్నలు సంధించింది. ఆ సందర్భంగా వేసిన ప్రశ్నలకు కేటీఆర్ తన వైపు ఉన్నటువంటి సమాధానాలు ఇచ్చి వివరణ ఇచ్చి ఆ ఏసీబీ విచారణ నుంచి బయటకు వచ్చాడు. సో మొన్న రీసెంట్ గా మే 25 రోజు కూడా కేటీఆర్ మరోసారి ఈ విచారణకు ఎదుర్కోవాల్సి ఉండగా విదేశీ పర్యటనలో ఉండడం వల్ల అది ఈ రోజుకు పోస్ట్ పోన్ అయింది. సో ఈ రోజు అటెండ్ అయ్యారు. ముఖ్యంగా 5 అంశాల పట్ల ఈ కేటీఆర్ సంబంధించి ఈ రోజు ఏసీబీ విచారణలో ఏసీబీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఒకటి, ఈ విదేశీ 55 కోట్లకు సంబంధించినటువంటి నిధులు విదేశీ కంపెనీలకు ఎలా వెళ్లాయి. రెండోది, వీటన్నిటికీ విదేశీ కంపెనీలకు వెళ్తున్నాయి కదా ఈ డబ్బులు, వాటికి సంబంధించి RBI అనుమతి ఉందా, ఈ ఫార్ములా ఈ కేసు వ్యవహారం సంబంధించి ఈ వ్యవహారం అంతా కూడా కేబినెట్ అనుమతి ఉందా, లేదా మీరు వ్యక్తిగతంగా ఈ నిర్ణయం తీసుకున్నారా, అదే సందర్భంలో మొత్తంగా కూడా ఈ జరిగినటువంటి కాంట్రాక్టు ఒప్పందాలకు సంబంధించి అసలు ఎవరు తీసుకున్నారు నిర్ణయాలు, మీ స్వతహాగా తీసుకున్నారా, లేకుంటే మొత్తంగా కేబినెట్ అనుమతితో తీసుకున్నారా, ఇవన్నీ విషయాలపైన ఏసీబీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఈ గతంలో కేటీఆర్ ఏం చెప్పాడు ప్రశ్నలకు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రెండింటికి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉందా, పొంతన ఉందా, లేకుంటే అవసరాన్ని బట్టి తనకు ప్రశ్నలకు సంబంధించి సమాధానం చెప్తున్నాడు అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఏసీబీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో ఏసీబీ విచారణ చాలా కీలకంగా మారబోతోంది. మరి కాసేపట్లోనే కేటీఆర్ విచారణకు సంబంధించి కీలక ఒక అప్డేట్ రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.